ఒక దేశంలో వాడు కష్టపడుకుంటూ ఫైనల్లో కొండ పైన చేర్చాడు. దాని తర్వాత తల్లిని దింపేశాడు. దాని తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తుంటే అప్పుడు ఆ తల్లి, బాబు కన్నా కోసమే నాన్న, నన్ను ఇంత పాపం నువ్వు మోసుకుంటా ఇన్ని కిలోమీటర్లు ఇంట కొండపైకి వచ్చావు. పాపం ఎంత అలసిపోయావు పాపం నువ్వు. మళ్ళీ తిరిగి వెళ్తప్పుడు దారి మిస్ అవుతుందేమో అని ఆ ఆకులు తెంపి వచ్చే దారిలో నేను వేసాను. ఎందుకంటే నువ్వు ఇంటికి సేఫ్గా చేరుకోవాలి. నేను ముసల్దాని ఎట్లయినా మా అంటే వారం రోజులు నేను రోజుల్లో పోతా. నువ్వు మంచిగా ఉండు నాన్న. నీ పిల్లలు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. తల్లి ఏ రూపంలో ఉన్న తల్లి అన్ని ప్రేమలకి భూమి పైన కల్తీ ఉంటుందేమో కానీ పాలలో కూడా కల్తీ ఉంటుంది, తల్లి ప్రేమల కాదు. ఈ భూమి పైన అన్ని ప్రేమల కమర్షియల్ ఉంటాయి, తల్లి ప్రేమ కాదు. అయినా కూడా అలా అవన్నీ కూడా పట్టించుకోకుండా నా కూతురు నా అబ్బాయి కష్టపడాలి, చదువుకోవాలి. నేను చదువుకోకున్నా కూడా పర్లేదు, వాళ్ళు చదువుకోవాలి. నేను పొలం పనులు చేస్తా, నేను అది చేస్తా, నేను ఇది చిన్న చిన్న జాబులు చేస్తా. నా బతుకు ఎలా అయినా ఇలా అయిపోయింది. నా కూతురిది కావద్దు, నా అబ్బాయిది కావద్దు. నేను అప్పులు చేసినా సరే నా పిల్లలను చదివించుకుంటా.